ఎవరి చేత? దేవుడే మనలను ఏర్పాటు చేసుకున్నాడట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యములో కనబడుతుంది. అన్యజనులు క్రీస్తు యేసు నందు, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారై ఉన్నారనినదియే. చాలండి. అన్యజనులైన మనలను ఎవరి ద్వారానట? దైవజనుడైన పౌలు అంటాడు, మనము యూదులము కాదు, ఇశ్రాయేలీలము కాదు, మనమందరం ఎవరమి చెప్పాలి? ఎవరమి? మనమందరమి అన్యజనాంగము. అంటే లోకములో రకరకాలుగా మార్గాలలో నడిచిన మనలను యూదులతో సమాన వారసులు చేయాలనుకున్నాడు. స్తోత్రం. ఎవరితో సమానమట? యూదులతో సమానమైన వారిగా మనం చేయాలని క్రీస్తు సువార్త ద్వారా మనలను ఒకే ఎలాగట సమాన వారసులుగా, ఒకే శరీరమంది సాటి అవయవములుగా వాగ్దానములో పాలువారైనట్లు పాలివారై మీరున్నారు. స్తోత్రం. అంటే దేవుడు మనలను ఎలాగెన్నుకున్నాడనంటే పనివారిగా కాదు, బానిసగా కాదు, ఏదోలే వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళని అక్కడే కూర్చుని పెడదామని కాదు, వారితో సమానమైన వారిగా మనలను ఏర్పాటు చేశాడట. స్తోత్రం. ఎవరితో సమానం చెప్పండి? యూదులతో పాటు సమానమైన హక్కు, సమానమైన అభిషేకము, సమానమైన ఆధిపత్యము, సమానమైన ఉన్నతమైన సింహాసనము. స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలారా, నీవు అల్పుడమైన వ్యక్తివి కాదు, నీవు ఎన్నిక లేని వ్యక్తివి కాదు, నీవు ఆయన చేత ఎన్నిక చేయబడ్డావు. స్తోత్రం. ఎవరి ఎన్నికలో ఉన్నాము? ఎవరి ఏర్పాట్లో ఉన్నాము? దేవుని ఏర్పాట్లో ఉన్నావు నువ్వు. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, ఇదిగో సువార్త ద్వారా క్రీస్తు యేసునందు మనము యూదులతో పాటు మనము కూడా సమానమైన అవయవములుగానే ఉన్నాము. హల్లెలూయా. ఆయన ఏర్పాటులో ఉన్నాం. కనుక ఏర్పాటులో ఉన్న నీవు, ఏర్పాటులో ఉన్న మనము, ఏర్పాటులో ఉన్న దేవుని ప్రజలు మరల మనం బలహీనమైన వాటి వైపుకి తిరగకూడదు. హల్లెలూయా. బలహీనమైన వాటి వైపుకి ఏం చేయకూడదు? తిరగకూడదు. నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అంటే నిజముగా ఇక నువ్వు ఆ మార్గములో నుండి కుడికి కానీ ఏం చేయకూడదు, ఎడమకి కానీ మరలా వెనక్కి వెళ్ళే పరిస్థితులకు మనము చోటు ఇవ్వకూడదు. మనం వెనక్కి వెళ్ళాము అంటే మరలా మనం ఎవరి ఏర్పాటులో నుండి బయటికి వెళ్ళిపోతున్నాం? దేవుని ఏర్పాటులో నుండి తప్పిపోతున్నావేమో. దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు అల్పమైన వ్యక్తివైనా నిన్ను ఘనమైన వ్యక్తిగా చేయాలి. స్తోత్రం. నిన్ను ఎలా చేయాలని? ఘనమైన ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను చేయాలని. అందుకే నేను మిమ్మల్ని పనివారిగా చూడక స్నేహితులా అని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. దేనికి స్తోత్రం.
నేను మిమ్మలను వెలివేయబడిన వారిగా కాకుండా వారసులుగా చూడాలనుకుంటున్నాను. ఎంత గొప్ప ఏర్పాటులో దేవుని యొక్క పిల్లలుగా ఉండడానికి దేవుడు తాను ఉద్దేశించాడో గ్రహించండి. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభువు యొక్క రాకడ సమీపిస్తున్న ఈ చివరి దినాలలో నీ మట్టుకు నువ్వు విశ్వాసములో బలముగా ఉంటున్నావా, లేకపోతే జారిపోయే బలహీనమైన వ్యక్తిగా ఉంటున్నావా అనేది ఒక ప్రశ్న మనకు మనమే వేసుకోవాలి. మీకు ఈరోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యములో ఇక్కడ చెప్తున్న మాటను, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా. స్తోత్రం. కొంచెం ఈ వాక్యము ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? ఒక విశ్వాసి ఎదగాల, బలహీనం అవ్వాలా చెప్పాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక తరగతి నుంచి ఇంకొక తరగతికి ముందుకు వెళ్ళాలా, వెనక్కి రావాలా? వెనక్కి వస్తే ఏమంటాం? వెనక్కి వస్తే ఏమంటాం? చెప్పాలి అందరూ. ఏమండి, ఉదాహరణకు అనుకుందాం. ఇప్పుడు పిల్లలు ఇక్కడ ఉన్నారు, వద్దులే, స్తోత్రం, వాళ్ళు ఉన్నారు. మా అబ్బాయి బాగా చదవాలి, మా అమ్మాయి బాగా చదవాలి అని హృదయంలో పిల్లల యొక్క ఎదుగుదల కోసం, పిల్లల యొక్క విద్యలో ఇంకా వారు మంచి జ్ఞానం పొందుకోవాలనే ఉద్దేశంతో కొన్ని పర్యాయాలు ఇక్కడికంటే బెటర్ స్కూళ్ళు, ఇక్కడికంటే కూడా ఇంకా బాగా ఇంగ్లీష్ చెప్పగలిగిన కొన్ని స్కూళ్ళు పట్టణాల్లో ఉంటున్నాయి. చైతన్యనో, నారాయణనో, ప్రకాశనో చెప్పరే, భాష్యమా ఇక ఇలాగ ఎన్నో ఉన్నాయి కదా. కోట్నందూరులోనే ఉన్నాయి. ఇక్కడికి అక్కడికి తేడా కొంచెమైనా ఉంటుందని ఇక్కడి నుంచి ఎక్కడికి వేస్తున్నాం? ఇక్కడి నుంచి తున్నెళ్ళి ఆ ప్రకాశంలోనో లేకపోతే తెలుసుకుని 4-5 స్కూల్ కోసం తెలుసుకుని అక్కడ బాగా ఎడ్యుకేషన్ ఉంటుందండి. పిల్లలు బాగా గ్రోత్ పెరుగుతుంది, వాళ్ళు మంచిగా వాళ్ళు ఎదుగుతున్నారు, బాగా వాళ్ళు క్రాక్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఆ స్కూల్కి వెళ్ళి మాట్లాడుతాం. ఫీజు ఎంతైనా పర్లేదండి, మా అబ్బాయి బాగా ఏం చేయాలి అని మనకు చాలా ఆశతో జాయిన్ చేస్తాం. తీరా వాళ్ళు జాయిన్ చేసిన వెంటనే మనం వేసేమన్నా క్లాసులు వేసేస్తారా? మనం వేసేమన్నా క్లాసులు వేసారు. అయ్యా, మీ అమ్మాయికో అబ్బాయికో మేము కొంచెం టెస్ట్ పెడతాం, ఆ పరీక్షలో వాళ్ళు ఆ జ్ఞానాన్ని కలిగిన వారైతే మీరన్న క్లాసుకి ఎలిజిబుల్ చేసి దాన్ని అక్కడ చెప్పే ఆ యొక్క లెసన్స్ను వాడు అర్థం చేసుకోగలడు, వాడు వాటిని పట్టగలడు, వాటిని గ్రహించగలడు. అలాగా వాడు చదవడానికి సామర్థ్యత ఉందో లేదో మేము తెలుసుకోవడానికి ఒకడికి ఒక చిన్న టెస్ట్ పెడతామని పిల్లలకి ఏం పెడతారు చెప్పరా? పెడతారా? పెట్టారా? నీకు అమ్మ పెట్టారా? పెడతారు. వీళ్ళకి ఆ పరీక్ష పెట్టిన తర్వాత మంచి బట్టలు వేసుకుని, సూట్ వేసుకుని, లేదంటే టై కట్టుకుని, సాక్సులు వేసుకుని, బూట్ వేసుకుని, బాగా పెద్ద బ్యాగ్, మంచి బ్యాగ్, పెద్ద బ్యాగ్ కాదు, ఏ బ్యాగు, మంచి బ్యాగ్, ఖరీదైన బ్యాగ్, ఇవన్నీ కొనుక్కొని ఇవన్నీ ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత
మీ అబ్బాయి దగ్గర గుజ్జు లేదండి అంటాడు. ఏం లేదు? మీ అబ్బాయి దగ్గర ఏం లేదు? ఏం లేదు? లేదండి. ఈ అమ్మాయి దగ్గర ఏం లేదు? గుజ్జు లేదండి. మీరు అన్నట్టుగా 5th క్లాస్కి వేసేద్దాం కానీ వీడు 4th క్లాసుకు కూడా ఎలిజిబుల్ కాదు. దేనికి? 4th క్లాసుకు కూడా ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే వీడి దగ్గర ఈ చిన్న క్వశ్చన్స్కి, వాళ్ళు అక్కడ పెట్టిన చిన్న పరీక్షకే వాడు రాయడానికి ఆ జ్ఞానము వాడిలో లేదు కనుక వాడు మరలా 2nd క్లాస్కి వెళ్తున్నాడు. ఎక్కడికి? ఏ క్లాస్కి? సాయిలో 4th చదివాడు అనుకుందాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాడు అక్కడ? అంటే ఎందుకు వెనకబడ్డాడు? వాడు ఎంత స్థాయిలో చదివినా, లేకపోతే ఇంకో దాంట్లో చదివినా వాడు ఆ యొక్క విద్యలో కొనసాగగలిగిన సామర్థ్యత వాడి దగ్గర లేదు కనుక మరలా వాడు అక్కడే ఉంటాడు. సో ఇదే ఈనాడి ఆత్మీయ జీవితాల్లో కూడా చాలామంది విశ్వాసము ముందు బాగానే ఉన్నా మరలా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎదగాల, వెనక్కి వెళ్ళాలా? చెప్పండి. ఎదగాల, వెనక్కి వెళ్ళాలా? దైవజనుడైన పౌలు అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మునుపు బాగానే ఉన్నారు కానీ మీ ఎదుగుదలలో విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో. సంవత్సరాలు గడిచే కొలది, కాలము గడిచే కొలది కొంతమంది బలహీనలైపోయి మరలా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? మీరే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అవిశ్వాసము. అది అవిశ్వాసముతో కూడిన మరలా లోక సంబంధమైన పిరికి తలంపుల్లోకి. ఎవరో నిన్ను హెచ్చరించడం కాదు, దైవజనుడిగా పౌలు గారు అంటారు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేయండి? శోధించుకొని చూసుకోనండి. ఏం చేసి? శోధించుకొని చూసుకోనండి. విశ్వాసము అనేది కనబడదు కానీ దేవుని ఎదుట నిజమైన దేవుని కార్యాలు పొందడానికి ఒక ఉన్నతమైన ఆధారమైన పనిముట్టై ఉన్నది. స్తోత్రం. అందుకే విశ్వాసం అనేది నిరీక్షించుబడు వాడి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవి అని చూచుటకు రుజువై ఉన్నదట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మిమ్మల్ని మీరే ఏం చేయండి? పరీక్షించుకోండి. ఒక విశ్వాసి ఆత్మీయతలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, దైవ సంబంధమైన వాక్యానుసారమైన సంపూర్ణతలోనికి ఎదగాలి. అలా కాకుండా ప్రార్థనే లోక సంబంధమైన క్రియలు లోకములో ఉన్నట్లుగానే ఉండాలనుకో, ఎదగలేదు ఆ వ్యక్తి. ఎదుగుదల లేకుండా దిగజారిపోతున్న స్థితిలో ఉన్నట్టు. ప్రార్థన చేశామా, ఇక మరలా ఈ చేతికి ఇక మరలా ఏం రాకూడదు తెలుసా? నీ ఇంట్లోకి ఏం రాకూడదు తెలుసా? నీ పిల్లల మెడల్లోకి ఏం రాకూడదు తెలుసా? చెప్పాలి. కొందరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు, విశ్వాసే, కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అంటే ఎదుగుతున్నట్టా లేనట్టా? చెప్పాలి. సమాధానం రానివ్వండి. ఎదుగుతున్నట్టా లేనట్టా? మనం ఎదగలేదు కాబట్టి, మన విశ్వాసం దిగజారుతుంది కాబట్టి కార్యాలు కూడా మరలా కొదువైపోతున్నాయి. కార్యాలు కూడా మరలా అంతరాయం కలుగుతుంది. ఆ కార్యాలు కూడా మరలా మనం పొందుకున్నట్టేగానే దగ్గరగా ఉంటున్నాయి, మరలా అవి దూరంగానే వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటంటే మనలో విశ్వాసం లోపించింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మిమ్మల్ని మీరే ఏం చేయండి? పరీక్షించుకోండి.
మనకి ఇక ముహూర్తాలతో పని ఉంది. స్తోత్రం. ఉండొచ్చా? ఎవరికి మనకంటే ఎవరికి చెప్పాలి? ఎవరికి? విశ్వాసులకి. ఎందుకు పని ఉండకూడదు తెలుసా? నీ విశ్వాసం ద్వారా ఆ సమయాన్ని దేవుడు దీవెనగా మారుస్తాడు. లోకస్తులకున్న భయం వేరు. వాళ్ళు అనుకోవచ్చు ఆ గడియలోనే చేస్తేనే మంచిది అని, వాళ్ళు అనుకోవచ్చు ఈరోజే మంచిది అని, వాళ్ళు అనుకోవచ్చు ఈ టైమే బాగుంటుందని. నేనంటాను, నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు ప్రతిదాన్ని దీవెనగా మార్చగలడు. ఆమేన్. అది విశ్వాసం. దేనికి స్తోత్రం చెప్పండి. విశ్వాసం అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేసే ఆ గడియ నీ దేవుడు వచ్చి నిలబడతాడు. స్తోత్రం చెప్పండి. అందుకని ఇక వారి వార్తలకు మనము భయపడవలసిన, వారి యొక్క మాటలకు మనము చెవియొగ్గవలసిన, వాటికి మరలా ప్రథమ స్థానం ఇవ్వాల్సిన పని లేదు. స్తోత్రం చెప్పండి. ఇదే విశ్వాసం. నువ్వు విశ్వాసం అయితే నువ్వు ఏది చేసినా నా ప్రభువు దాని పక్షముగా నిలబడతాడు. స్తోత్రం. అది శుభకార్యమే అవని, అది గృహప్రవేశమేమని, అది పెండ్లి అవని, అది మన యొక్క బిడలను అత్తవారింటి నుంచి అమ్మగారింటికి తీసుకురానవని, అమ్మగారింటి కానించి అత్తగారింటికి పంపడమనవని, కొత్తగా ఏ పని ప్రారంభించినా, ఏది పూనుకున్నా నువ్వు విశ్వాసమైతే ఆ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీ కార్యాలను సఫలపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే మిమ్మల్ని మీరు ఏం చేయండి? పరీక్షించుకోండి. ఉన్నారా లేదా? విశ్వాసము గలవారు ఉన్నారా లేదా? మనమే అక్కడికి పోయి బలహీనమైపోయేవారు అవుతున్నామా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఒకప్పుడు నీ ప్రార్థనకి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఒకప్పుడు నిన్ను బలహీనముగా ఉన్న నిన్ను లేవనెత్తాడు. ఒకప్పుడు ఏ ఆధారం లేని మనలను ఆయన సన్నిధిలో ఆయన మనల్ని వెలిగించాడు. స్తోత్రం చెప్పండి. ఆ రోజు వెలిగించిన దేవుని చేతిలో ఇంకెంత బలముగా ఉండాలి మనం. అది మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేయండి? మిమ్మల్ని మీరే చేయండి. ఆ రోజు ఒంటరిగా ప్రయాణం చేశావు. ఆ రోజు ఎవరు లేకపోయినా ప్రభువు నాకు తోడై ఉంటాడని అనుకున్నావు. ఆ రోజు ఎవరు విడిచినా పర్వాలేదు, నాకు ఆయన ఉంటాడు అని చెప్పు. కానీ రాను రాను పెరగవలసిన విశ్వాసము ఇప్పుడు దేవుడు లేకపోయినా వాళ్ళు ఉండాలని చెప్పుకుంటున్నాం. అది ఎక్కడికి వెళ్ళిపోయింది? విశ్వాసము ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పాలి? బలహీనమైపోయింది, చల్లారిపోయింది, నిలువెత్తని స్థితిలో పడిపోయింది. అందుకే దేవుని కార్యాలు ఈరోజు ఒకప్పుడు పొందుకున్నామని చెప్పడానికి సరిపోతున్నాం మనము, ఇప్పుడు పొందుకోలేకపోతున్నామని సిగ్గుపడాలో తెలియదు. ఇక కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఏమంటాం అప్పుడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా అంటే అన్నిటినీ ఇప్పుడు ఇదేం చేసాం? అన్నిటినీ సమానము చేసేసాం. అన్నిటినీ సమానముగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్నది ఎందుకు తెలుసా? వాటిలో నుండి నిన్ను ఒక విశ్వాస వీరునిగా చెయ్యాలని. స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇంకో మాట చెప్తాను. ఇశ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తు బానిసత్వములో నుండి ఏం చేశాడు? అప్పుడు ఏముంది వాళ్ళకి చెప్పాలి? అప్పుడు ఏముంది? విశ్వాసం ఉంది. అప్పుడు విశ్వాసం ఉంది. అదే కదా వాళ్ళ ప్రార్థన. దేవా, ఈ కష్టాల నుండి, ఈ శ్రమల నుండి, ఈ బానిసత్వము నుండి, ఈ ఫరో యొక్క ఆధిపత్యము నుండి మమ్మల్ని విడిపించి మాకు స్వతంత్రులు చేయనాయన అని
మొర్ర పెట్టారు, కన్నీరు విడిచారు, దేవుని బ్రతిమలాడుకుంటే దేవుడు వారి పక్షముగా మోషేను ఏర్పాటు చేసి వారికి విమోచన, విడుదల వారి చేతుల్లో నుండి కలిగించడానికి ఆయన కార్యములు చేశాడు. హల్లెలూయా. ఇన్ని చేసిన దేవుడు వాళ్ళు ఐగుప్తు దాటారు, ఎర్ర సముద్రమును దాటారు. ఇక వాళ్ళు ప్రయాణము జరుగుతూ ఉండగా వాళ్ళు ఏమని మళ్ళీ మొదలెట్టారు తెలుసా? ఐగుప్తులోనే నయ్యం, మేము కొండల దగ్గర మాంసం వండుకొని తిన్నప్పుడు ఎందుకు చావలేదు అంటున్నారు. ఎక్కడ? ఏం వండుకున్నప్పుడట? ఐగుప్తులో కొండల దగ్గర మేమేం వండుకున్నాము? మాంసము వండుకొని తిన్నప్పుడు మేమేలా చావలేదు. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయంలోనికి రండి, లేకపోతే స్తోత్రం కలుగును గాక. చూడండి, 16వ అధ్యాయంలో కదా ఈ మాట చదివింది. ఎన్నో వచనం? దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావక పోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మలను అక్కడి నుండి తోడుకుని వచ్చితిరని. చాలమ్మా, హల్లెలూయా. చూడండి, సామెత ఒకటి ఉంది కదా, ఏమండి? సామెత ఒకటి ఉంది కదా, ఏదంటారు? అవసరం ఉన్నంతసేపు అవసరం ఉన్నంతసేపు ఏంటి? నాకు అది రాదు, కానీ నాకు పెద్దగా రావు. ఏంటి ఏమండి? ఏదంటారా? బోడుమల్లన్నా ఎల్లుమన్నా అదేనా మీకు? అవసరం ఉన్నంతసేపు సామెత ఉందిగా. సుబ్బారావు గారు అన్నారట, అవసరం తీరిపోయాక సుబ్బుగాడు అన్నారట. ఏమండి? ఇప్పుడు ఇక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఏడుపు ఏంటి చెప్పాలి? ఐగుప్తులో ఉన్నప్పుడు ఏడుపు ఏంటి? దేవా, ఈ బానిసత్వం నుండి ఏం చెయ్యి? విడిపించు, ఈ బంధకాల్లో నుంచి విడిపించు, ఈ శ్రమల్లో నుంచి విడిపించు, ఈ పరిస్థితుల్లో నుండి విడిపించని దేవుణ్ణి కోరుకుని విశ్వసించి ప్రభు దగ్గర అడిగితే దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి వారికి మేలు చేయడానికి ఐగుప్తులో మోషే ద్వారా 10 అద్భుతాలు జరిగించాడు. స్తోత్రం. వారిని విడిపించడానికి దేవుడు ఎన్ని రకాలుగా ఐగుప్తులో ఫరో ఎదుట సూచనలు కనపరిచాడు. దేనికి స్తోత్రం. ఫరో ఆఖరికి అయ్యా మీరందరూ వెళ్ళిపోండి అని విడిచిపెట్టాడు. అందరూ తమకున్న పిల్లలతోనూ పశువుల మందలతోనూ వారికున్న అక్కడ ఏదైతే వారికి కలిగి ఉన్నదో దాన్నంతా పట్టుకొని ఇప్పుడు ఐగుప్తులో నుండి బయటపడితే చాలనుకున్నారు. తీరా అన్నీ అనుకూలంగా మారిన తర్వాత వాళ్ళ విశ్వాసం ఎలాగైపోయిందంటే అక్కడ ఎందుకు చావకపోతిమా అంటున్నారు. హల్లెలూయా. ఎక్కడ చావకపోతిమి? మరి చావకపోతిమే చస్తే బాగుంది కదా. ఎక్కడ? అక్కడే. దేవుని సన్నిధిలో ఉన్న వీళ్ళు విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా అంటే ఇప్పుడు వరకు విడిపించిన దేవుడు ఇప్పుడు ఆహారం మాకు తక్కువైంది. ఏం తక్కువైంది? మాకు భోజనం తక్కువైంది. ఈ అరణ్యంలో మేము ఎలా చావాలి? మోషే, ఓ నాయకుడా, మమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చావు నీవు? మమ్మల్ని ఎక్కడి వరకు నడిపించింది? ఆకలితో చావడానికి తీసుకొచ్చావా? ఒక్కొక్కడు అంటున్నారు, అయ్యి రా ఈసారి రండి
హల్లెలూయా. పైకి రా. వీడేమంటున్నాడు తెలుసా? వీళ్ళెవరు? రండిరా. వీళ్ళెవరు? రండిరా. ఎవరు వీళ్ళు? ఈ గుంపు ఎవరు? ఇశ్రాయేలు గుంపు. ఒకప్పుడు వీళ్ళ గుంపు ఏంటో తెలుసా? అక్కడ ఉండండి, అక్కడ మొక్కలు వేయండి, మొక్కలు వేయండి, చేతులు పైకెత్తు, ముఖం కిందట్టు, నేలకు దాకించండి. ఇప్పుడు చేతులు పైకి ఎత్తండి, పూర్తిగా ఎత్తలే. చేతులు పైకిదా ఇలాగే చేతులు. ఇక నేను రాకమును ఎత్తేసాడు. అంటే ఇక్కడ పడితే ఎక్కడైతే ఎత్తున్నారు? ఎక్కడున్నప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ? ఐగుప్తు అనేది ఏంటంటే శ్రమ కొలిమి. ఏ కొలిమి అది? ఇబ్బంది. ఇక్కడ వీళ్ళు కష్టపడినా వీళ్ళకి తినడానికి లేదు. వీళ్ళు ఇప్పుడు ఎంత బాధ చెప్పండి. కడుపు నిండా తిండున్న ఈ బాధ ఏంటిది? ఇది మామూలు బాధ? హలో, అర్థమవుతుందా? ఇది ఏ బాధ? మామూలుగా లేదు. కొరడాలతో ఇలాగ ఎత్తపోతే ఏమవుతుంది? లేగా పైకి లేగా ఆ రాళ్ళుదండి అని అంటే వీళ్ళ చేత ఎట్టి చాకరీ చేయించుకుని కడుపు నిండా తిండి తినకుండా కుటుంబాల్లో కూడా పిల్లల చేత, స్త్రీల చేత, అందరి చేత వెట్టి చాకరీ చేస్తుంటే వీళ్ళు ఇక మోకాల్లోని దేవా మమ్మల్ని నడిపించడానికి మాకు సహాయం చేయను ఆయన అని ఏం చేశారు? వీళ్ళు ఏడ్చి లెగ్తే రానురా. స్తోత్రం. హల్లెలూయా. ఈడెవరో చెప్పరంగా అడిగాను. ఈడెక్కడ పెరిగాడు తెలుసా? రాజుకోటలోనే దేవుడు ప్రణాళికలో రాజు దగ్గరే పెంచాడు. ఆ టైం వచ్చే వరకు ఈయన పక్కన పెట్టాడు. ఈడు కొంచెం కంగారు ఎక్కువ. హల్లెలూయా. ఎవరికి? మోసో మామూలుడు కాదు. అవకాశం వస్తే కాలు దొక్కేస్తాడు. ఏం చెప్తాడు? అవసరం వస్తే కాలు దొక్కేసుకుంటాడు. ఇక నాదే చేయమన్నట్టుగా ఒకసారి ఏం చేశాడంటే ఐగుప్తీయుడు ఒకడును ఇశ్రాయేలీయుడు ఒకడు దెబ్బలాడుకుంటుంటే వీళ్ళిద్దరూ దెబ్బలాటను చూసి మా ఓడిని కొడేస్తున్నావు, మా జాతుని కొడేస్తున్నావు, మా వంశువుని కొడేస్తున్నావు అని ఐగుప్తీని చంపేసి భూమిలో కప్పెడేశాడు. ఎవరు? లీడర్ అయిపోయాడు అనుకున్నాడు. ఎవరు? హల్లెలూయా. మోషే లీడర్ అయిపోయాడు అనుకున్నాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఇశ్రాయేలీయులు దెబ్బలాడుకుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఇందాకైతే ఒకరిని చంపేశాడు. ఎవరిని? ఐగుప్తుని ఆలోడు కాదు కాబట్టి చంపేశాడు. ఇప్పుడు ఎవరు వీళ్ళిద్దరూను? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి రే కొట్టుకోకండి రా, దెబ్బలాడుకోకండి రా, మనం ఒకటరా అంటుంటే నువ్వెవడవరా మా దగ్గరికి వచ్చి తీర్పు చెప్తున్నావు అన్నారు. ఎవరు? వీళ్ళు. మొన్న కాబట్టి ఊరుకున్నాం, ఇప్పుడు మా దగ్గరికి వచ్చావనుకో నువ్వు మొన్న చంపేసిన సంగతి ఎవరికి చెప్తాం? ఫరోకి చెప్తాను. ఆ మాట అన్నాడు అంతే. ఇప్పుడు పారిదెప్పాడు అరణ్యంలోకి. ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు కొన్ని వందల కిలోమీటర్లు మిథ్యాను అరణ్యానికి పారిపోయాడు. ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఫైట్ చేసేటప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40. ఇప్పుడు ఇక్కడ మిథ్యానులో 40 ఏళ్ళు దేవుడు ఇతనికి ట్రైనింగ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 40 ఏళ్ళు అయ్యగారు పని ఏడు తెలుసా? చెప్పండి. గొర్రెలు గాయడం అంటే ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడు? జ్ఞానం ఇవ్వడానికి గొర్రెల దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆ రోజు సడన్గా గొర్రెలు మేపుతుండగా ఒక పొద మండుతుంది. ఆ పొద ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూడబోతాడికి ఆ స్వరం వినబడుతుంది. మోషే నీ పాదముల నుండి చెప్పులు తీసే అన్నాడు. ఎవరా మాట్లాడుతున్నారని చూస్తే కొంచెం దగ్గరికి వెళ్తే ఆ పొదలో స్వరం వినబడుతుంది. ఇదిగో ఐగుప్తులో నా ప్రజల యొక్క మొరను నేను విన్నాను,
వారిని కష్టపడుతున్న పరిస్థితులన్నీ నేను చూశాను కనుక నేను ఇప్పుడు నిన్ను నాయకుడిగా వారి దగ్గరికి పంపుతున్నాను. దేనికి స్తోత్రం. నిన్ను ఫరోకి దేవుడిగా నిలబెడతాను. హల్లెలూయా. నీవే మాట పలికితే ఆ మాట జరుగుతుంది అంటాడు కదా. ముందే పిరుకోడు కదా. ఎవరు? మోషే అన్నాడు, నాకు మాట్లాడడం రాదన్నాడు. ఏం రాదు? నాకు మాట్లాడడం రాదా అంటే దేవుడు అన్నాడు, నీ అన్న నీకు నోరుగా ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. మళ్ళా అన్నాడు, అబ్బే కుదరదు ఏవయ్యా, అది పొత్తు కుదరదు, నేను నా వల్ల కాదంటే నీకు నాలుగు ఇచ్చినవాడు ఎవరు? మొత్తానికి దేవుడు మోషేను బుజ్జగించి ప్రేమించి ఆధిపత్యం ఇచ్చి ఇప్పుడు ఎక్కడికి పంపాడంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. దేవుడు ఐగుప్తులో వీళ్ళు ఎక్కడున్నారు? ఇందాక పొజిషన్ ఏంటి వీళ్ళది? ఏ పొజిషను? వాళ్ళు తిండి తినడానికి లేదు, మంచి బట్ట కట్టుకోవడానికి లేదు, చక్కగా కుటుంబంతో కలిసి ఆనందించడానికి లేదు, రాత్రైనా పగలైనా ఏ స్థితిలోనైనా ఎట్టి చాకరీ చేస్తున్న ఈ ప్రజలు ఎప్పుడైతే మోషే వచ్చాడో దేవుడు ఇతని ద్వారా అద్భుతాలు జరిగించాడు. దేనికి స్తోత్రం. ఫరో ఎదుట దేవుని శక్తి ఏంటో కనపరిచేటట్లుగా ఈ అల్పుడిని నిలబెట్టుకొని తన ప్రజలను విడిపించడానికి ఐగుప్తులో 9 సూచక్రియలు జరిగించి 10ది మరణ సంహార దూతను పంపి తొలుసూరు సంతతి అనేది లేకుండా ఇశ్రాయేలు మధ్యలో దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికి, ఇది దేవుని ద్వారా జరుగుతున్న కార్యమని తెలియపరచడానికి ఐగుప్తులో గొప్ప మహారోదన కలిగింది. హల్లెలూయా. ఏంటి ఆ మహారోదన అంటే తొలుచూలు సంతానం అంతా ఏమైపోతుంది? మరణ సంహార దూతను పంపాడు. ఏ దూత? మరణ సంహార దూత. మరణ సంహార దూత. ఆ మరణ సంహార దూత అందరి ఇళ్ళల్లోకి వెళ్తుంది, ఒకరి ఇళ్ళల్లోకే కాదు, అందరి ఇళ్ళల్లోకి వెళ్ళే మరణ సంహార ఆ దూత ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల పాలెములోనికి రాకుండానట్లు మీరు విశ్వాసముతో పస్కాను ఆచరించండి అన్నాడు. దేనికి స్తోత్రం. ఏం ఆచరించాలి? ఇప్పుడు పస్కా జరిగిపోయింది, విశ్వాసంతో ఆచరించారు. మరణ సంహార దూత వీళ్ళ ఇళ్ళలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ గొర్రెపిల్ల రక్తపు ముద్ర ఆ ద్వారబంధములపై కనబడుతుంది. దేనికి స్తోత్రం. ఐగుప్తులో ఫరో యొక్క ఆ రాజ్యం అంతటిలో కూడా ఇశ్రాయేలు పాలెములో తప్ప బయట అంతా మహారోధన వినబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మోషే ధైర్యంగా ఫరో ఎదుటికి వెళ్ళాడు. ఇప్పటికన్నా మా ప్రజలను పంపించేస్తావా, ఇంకా నీ దగ్గర ఉంచుకుంటామంటే ఫరో చేతులెత్తి దండం పెడేశాడు. మీ వాళ్ళందరినీ ఏం చెయ్యి, తీసుకుని వెళ్ళిపో అని పంపించేశాడు. ఇప్పుడు రండిరా. స్తోత్రం. ఉన్న ముందు నాడు నాడు హల్లెలూయా. తిరగండి 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 తిరగండి. హల్లెలూయా. హలో హోసన్నా అనండి అనండి. హల్లెలూయా. హోసన్నా. ఏ ఆపెత్తదే. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఏ జనం? ఈ జనం ఇప్పుడు చెప్పాలి. ఏ జనము? ఏ జనము? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి సంతోషం పొంగుచున్నది. గంతులై సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి. హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటారు, అన్నీ దాటారు. వీళ్ళకి ఏముండాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఏముండాలి వీళ్ళకి? హలో చెప్పాలి. ఏముండాలి? ఏముండాలి? మనం కూడా అన్నీ దాటాం. మనకేముండాలి? ఒకప్పుడు ఏమీ లేదనుకుందాం. దేవుడు ఈరోజు మనకు దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. దేనికి స్తోత్రం. ఒకప్పుడు మన స్థితి వేరు, ఇప్పుడు స్థితి వేరు. దేవుడు ఏమిచ్చాడు? మనకి మేలులు చేశాడు. దేవునికి స్తోత్రం. కన్నీరుని తుడిచాడు. దేవునికి స్తోత్రం. ఇబ్బందులు తొలగించాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. సమృద్ధిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పెంట మీద నుంచి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు ఎందుకు కొడదామా మాందామని కొడుతున్నారు.
కొడదామా మాందామని కొట్టకండి, కొట్టిదేదో కొంచెం కొట్టిదేదో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఇన్ని మేలులు పొందారు కదా, వీళ్ళు ఏం పెరగాలి చెప్పాలి. మళ్ళీ ఏం పెరగాలి? విశ్వాసం పెరగాల తరగాల? పెరగాలి. కానీ ఇప్పుడు వీళ్ళు పెరగలేదు. ఏమవుతుంది తెలుసా? వీళ్ళు కిందన చదువు కూర్చోండి అనుకుంటున్నారు. వీడు అంటున్నాడు మాంసం తినే అన్నాలైందో. ఏమంటున్నాడు? కడుపు కక్కుర్తలు. ఏ కక్కుర్తి? కడుపు కక్కుర్తలు. ఎన్ని రోజులైందో. ఈడు అంటాడు అవునరా పళ్ళల్లో పొడుచుకునేవారు, ఇలా తీసి ఇలా చూసుకుని మళ్ళీ ఏం చేసేవారు? ఎందులోంచి తీసి? పళ్ళల్లోంచి తీసి మళ్ళీ ఇలా చూసి అబ్బా ఎంత బాగుంది, మళ్ళీ కింద పాడేసేవాడు కాదు, ఆ ముక్కనే మింగేసేవాడిని అని అంటాడు. ఈడంటాడు అబ్బా అలా కాదురా, దాక దగ్గరే కూర్చుని ఎక్కడ దాక దగ్గరే కూర్చొని ఈ దాకతో తింటా ఉంటే వెనకాదలు పెళ్ళిళ్ళు కొట్టినా అప్పుడు బాధ అనిపించలేదట. వీళ్ళు మాట్లాడుకుని కబుర్లు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మోషే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి అరణ్యంలో ఏమీ లేకుండా చంపేస్తావా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చావు. ఆనాడు అక్కడే తినే గిన్నెల దగ్గరే సత్తే ఎంత బాగున్నావు. ఎక్కడ ఐగుప్తులో గిన్నెల దగ్గర చాలామంది బ్రతుకులు ఎలా ఉన్నాయి తెలుసా? ఆ రోజు దేవుడు విడిపింటే చాలు అని కోరుకున్నావు, ఆ రోజు తోడై ఉంటే చాలు, ఆ రోజు ఈ కష్టంలో నుంచి విడిపింటే చాలు. యేసే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్ప నాకెవరు వద్దు, ఆయన సన్నిధి తప్ప ఏది వద్దు. లోకము వెలివేసిన, మనుషులు విడిచిపెట్టిన, నా వారు కాదన్నా, నా వారు విడిచిన, నేను యేసుతోనే యేసు కొరకే జీవింతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బాధ నుండి బయటపడితే చాలనుకున్నారు, ఇప్పుడు వీళ్ళ విశ్వాసం ఏమైందో తెలుసా? మనకి ఇక్కడ ఏమీ దొరకదు. ఏం దొరకదు? దేవుడు అంటాడు, దేవుడు ఎంత అద్భుతం అంటే మీరు చూడండి, 17-16 అధ్యాయం చివరి వాక్యములో ఉంటుంది కదా, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఏం తిన్నారట? మన్నానే. ఎప్పటి వరకును? కనాను దేశపు పొలిమేరులు చేరు వరకు దేవుడు ఏం పెట్టాడు తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, వాళ్ళు ఏడుపును చూసినా సరే మోషే మరలా ప్రార్థన చేశాడు, ప్రభువా వారి విశ్వాసం ఇలాగే ఏడుతుంది నాయన, ఇలా బలహీనమవుతుంది నాయన, మరి ఏం చేస్తావు, లేకపోతే నన్ను చంపేయి ప్రభువా అని మోషే మరలా అడుగుతుంటే, మోషే ప్రార్థన చేయగా మరలా పూరేలును మన్నాను దేవుడు కురిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు వాక్యాన్ని మీకు ఎందుకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనేది, అందుకే టైం అయిపోతుంది. అందరిలాగా 10 రిఫరెన్సులు చూపించేసి టకటక 2 మాటలు చెప్పేసి పంపించేస్తే అమ్మయ్య టైంకి అయిపోయింది మా ఆరాధన అని అనిపించుకోవడానికి కాదు, మీలో విశ్వాసపు పరిపర్తనంలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏం పెట్టాడు తెలుసు వీళ్ళకి? ఏం పెట్టాడు చెప్పండి అందరూను? మన్నాను పెట్టాడు. మన్నాను ఇచ్చేటప్పుడే అన్నాడు, ఒరే బాబు రేపటికి దాచుకోకండి అన్నాడు. హల్లెలూయా. ఏం చేయకండి? రేపటికి ఏం చేయకండి? దాచుకోకండి రా అన్నాడు. అయినా ఉంటారు కదా కొందరు, ఏ రకం తింటానే కొంత పెట్టండి, తింటానే కొంత పెట్టండి, మరి ఎందులోని కొంత పెట్టండి. ఓరు బాబు నువ్వు ఇప్పుడు తిన్నావుగా, మళ్ళీ ఇది ఎవరికంటే సాయంకాలానికి, ఎప్పటికి మళ్ళీ పెట్టండి, మళ్ళీ కొంచెం పెట్టండి. దేవుడు అన్నాడు, ఏ పూటది ఆ పూటే మీరు కూర్చుకోవాలి, ఏ పూటది ఆ పూటే మీరు తెచ్చుకోవాలిరా అన్నాడు. అబ్బే కుదరదు. ఇందులోని ఇగో వీళ్ళట్టుడు ఏం చేశాడంటే, మోసే ఎంత నావా చెప్పిన దాకట్టిపోయి, ఏం పట్టిపోయి కొండట్టుపోయి ఆడు తిన్నదే కాకుండా మొత్తానికి ఇంకా పోగేసుకుని వీడు ఏమనుకున్నాడంటే, అందరూ రేపు 10 గంటలకు తింటే నేను తెల్లారుజామునే తినేద్దాం అనుకున్నాడు.
ఎన్ని గంటలకి? అందరూ 10 గంటలకి తింటే నేను ఎప్పుడు తినేస్తాను? తెల్లారుజామునే తినేద్దాం అనుకుని ఈడిక మొహమాన కడిగాడో లేదో పాశముఖముడు. నువ్వు కాదు, ఈడు కాదు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మొహమన్న తిరంగా కడిగాడో లేదో ఈడు మొత్తానికి మొహం కడగనట్టుగా చేసేసి ఇక లేచిందే పొరుగనట్టుగా లేచి దాకి దగ్గరికి వెళ్ళి ఎలా చూశాడు. ఆల్రెడీ పురుగడేసింది. ఏంటిది? నేను పురుగు ఎందుకు పట్టిందో తెలుసా? ఎందుకు పట్టిందో తెలుసా? దేవుని చెప్పిన ప్రతి మాటను విశ్వసించాలి. స్తోత్రం. ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన ప్రతి మాటను ఏం చేయాలి? విశ్వసించాలి. నీకు దేవుడు పురుగు పట్టింది ఇవ్వడానికి కాదు, ఫ్రెష్గా ఉన్నదానికి ఇవ్వడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ విశ్వాసము బలపడితే నీకు ఫ్రెష్గా ఉన్నది వస్తుంది. దేనికి స్తోత్రం? అంటే దేవుడు నిన్ను బలహీనులుగా చెయ్యడు, ఉన్నతమైన స్థలాల్లో ఎక్కింతాడు. ఆమె చెప్పండి. ఏ స్థలాల్లో పెడతాడు? ఉన్నత స్థలాల్లో పెడతాడు. మనం ఏం చేస్తున్నాం అంటే, నేను వెళ్ళాను చాలు కదా. ఇంకొకటి, ఈరోజు ఇంకో విశ్వాసంలో ఇంకో బలహీనత ఏడో తెలుసా? ఒక్కలు వెళ్తున్నాం. ఎక్కడికి? ఆశీర్వాదం. చెప్పండి, ఈ మాట చెప్పి ముగింతాను. ఆశీర్వాదం ఎవరికి రావాలి? అందరికీ. జ్యోతమ్మ గారు చెప్పండి. చెప్పండి, మరలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెనకాతలు ఉన్న సహోదరులు చెప్పండి. ఎవరు వెళ్తున్నాం? ఎంతమంది? ఒక్కరు. ఇప్పుడు నేను అంటాను మరి ఆశీర్వాదం అందరికీ కావాలన్నప్పుడు అందరూ ఎక్కడుండాలి కదా? ఎక్కడుండాలి? అందరిని ఎక్కడికి నడిపించాలి? కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక్కరమే వస్తున్నాం. దేవా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను అనుకున్నావు? దేనికి? ఈ భూ సంబంధమైన వాటి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నావు? అసలు విశ్వాసము ద్వారా నీ కుటుంబానికి రక్షణ కావాలి. దేనికి స్తోత్రం? నీ పిల్లలు ఏం చేయబడాలి? రక్షించబడాలి. నీ కుటుంబం అంతా ఎక్కడుండాలి? దేవుని యొక్క హస్తపు నీడలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని రక్షణ వెలుగులో ఉండాలి. ఒక్కలమే వచ్చి, నాయనా నువ్వు గొప్ప దేవుడివి. ఏ దేవుడివి చెప్పాలి. అందరూ ఒక పాఠం పాడేస్తాం. ఎవరి దగ్గర? గొప్ప దేవుడివి, స్తోత్రం, వందనాలు, అబ్బా, అయ్యా, అవునా, ఇలా అనేసి ఇంటికి వెళ్ళాక, అబ్బాయ్ రేపు మంచిదేనా బయటికి వెళ్తున్నావు? అర్థమైందా? రేపేటి అంటే ఇప్పుడు ఈ విశ్వాసం ఆలికి లేదా, నీకు లేదా? ఎవరికి లేదు? ఉందంటారా? హలో. అందుకే మిమ్మల్ని మీరే ఏం చేయండి? అది విషయం. నేను ముగించేస్తున్నాను. ప్రభు చిత్తమైతే రేపు ఇంకా కొనసాగిందాం వచ్చే వారం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేయండి? పరీక్షించుకోండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారని మీకు తెలిసిన ఎడల మరిన్ని అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. స్తోత్రం కలిగిన గాక. బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నిన్ను వాగ్దానంలో ఉంది, మిమ్మల్ని తలగా చేస్తాను కానీ అది ఏం చేస్తాను? తలగా చేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతలో ఉన్నావో, విశ్వాసములో ఉన్నావో, దైవభక్తిలో ఉన్నావో, ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉన్నావో, అత్యాసక్తి కలిగే వాక్యమును వెంబడించే విషయంలో ఎప్పుడైతే నువ్వు నిలబడుతూ ఉన్నావో నిన్ను ఆయన తలగా నిలబెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, రకరకాలైన పరిస్థితులు మన మధ్యలో జరుగుతూ ఉంటాయి. మన చుట్టూ అనేక రకాలైన మనుషుల మాటలు మన మీద పడుతూ ఉంటాయి. నేను అంటాను, నీవు విశ్వాసము కలిగిన వ్యక్తివైతే వాటన్నిటిలో నుండి కూడా దేవుడు నిన్ను వారి మధ్య తలగా చేసి నిన్ను హెచ్చించి నిన్ను వారికి మూలస్తంభముగా నిలబెడతాడు. స్తోత్రం కలిగినగా.
మిమ్మల్ని మీరే ఏం చేయండి, పరీక్షించుకోవాలి. మనం విశ్వాసం గలవారు ఉంటే భయపడకో. విశ్వాసం గలవారు ఉంటే వాళ్ళు చెప్పిన మాటలకు నువ్వు ఏ విషయంలో కూడా గలిబిలైపోకో. ఎందుకంటే అన్నిటినైనా ఎలాంటి పరిస్థితుల్లోనన్నా నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నీ కాళ్ళను బండపై నిలబెట్టగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వీళ్ళ విశ్వాసము తిండి దగ్గరికి వచ్చేసరికి బలహీనమైపోతుంది. మన విశ్వాసం కూడా ఈరోజు ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఆధ్యాత్మికమైన ఎదుగుదలలో, దేవుని యొక్క సన్నిధిలో నేను కూడా ఆయన ఏర్పాటులో మనం ఉన్నాము. ఇశ్రాయేలీయులతో చెప్పండి, సమానత్వము, సమానమైన అధికారమును, ఒకే అవయవములుగాను, ఒకే దేహములో అవయవములుగాను, మనము ఉపయోగకరమైన వారంగాను దేవుని యొక్క సువార్త ద్వారా క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇంత గొప్ప విశ్వాసము నువ్వు బలహీనం అవ్వకూడదు. రావాలి నా కుటుంబం అంతా దేవుని మందిరానికి, నా బిడ్డలందరూ మందిరానికి రావాలి. మరలా నేను నా ఇంట్లో బలహీనమైన వాటికి నేను స్థానం ఇస్తానా? బలహీనమైన వాటిని మరలా నా ఇంటిలో తెచ్చుకుంటానా? బలహీనం వాటి వైపు మరలా నా కుటుంబం తిరుగుతుందా? బలహీనం వాటి వైపు మరలా నా కుటుంబం వెళ్ళకూడదు అని ఒక సంపూర్ణమైన దేవుని మీద బలమైన పరిపూర్ణతమైన దైవ భయం కలిగి మనం ఆనుకుని నడిపించబడే విశ్వాస యోధులమైతే నీ ముందు సింహపున్నోలను మోహించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదా. అందరూ